మన కూటమి ప్రభుత్వం వచ్చేసి దాదాపు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన 16వ తారీఖున జిల్లా స్థాయిలో ఇక 2 ఇయర్స్ ఏదైతే విజయవంతంగా పరిపాలన చేయడం జరిగిందో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందారో వారందరితో కూడా ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ స్థాయిలో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ యొక్క హాల్ని సందర్శించాము. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మన గిరిధర్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వెరిఫై చేశాము. ఈ యొక్క హాల్ మనకి కన్వీనెంట్గా ఉందని చెప్పేసి ఇక్కడ 16వ తారీఖున జిల్లా స్థాయి ప్రోగ్రాం చేసేదానికి మేము ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజున జిల్లా స్థాయిలో ప్రోగ్రాంకి దాదాపు 5,000 మంది కార్యకర్తలని, మహిళల్ని, అదేవిధంగా లబ్ధిదారులను అందరినీ కూడా ఇక్కడ ఈ యొక్క సమావేశానికి పిలుస్తాము. ఇక్కడ ఒక బహిరంగ సమావేశానికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ వారికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు, అదేవిధంగా వారి యొక్క ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న దాని మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, అందరూ పార్లమెంటరీ సభ్యులు గారు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసేదానికి అందరూ కూడా మేము జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఇది కోఆర్డినేట్ చేసేసి ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేసి ప్రభుత్వ సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఈ యొక్క సభను చేయడానికి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేసేదానికి మేము ఇక్కడ ఈ హాల్లోకి చూడడానికి వచ్చాము. ఇది బహిరంగ చేసుకోవడానికి మనకు బాగానే అనుకూలంగా ఉందని చెప్పేసి భావిస్తున్నాము. కాబట్టి దీన్ని ఫైనల్ చేసేసి ఇక్కడ ఈ 16వ తారీఖున జిల్లా స్థాయి ప్రోగ్రాం చేసేదానికి మేము అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడ అన్ని కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఏవైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందారో అందరూ కూడా ఇక్కడికి సమీకరణ చేసేసి వారితో మాట్లాడించడం, ఏవైతే లక్ష్యాలు గవర్నమెంట్ తీసుకుందో దాని ప్రోగ్రెస్ కూడా మేము చూడడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చెప్పి కోరుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.